ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అందరూ చెప్పండి ప్రైజ్ లార్డ్. బాగున్నారా? అందరూ అన్నం తిన్నారా? మార్నింగ్ లెసన్ కి అందరూ ఉన్నారా? ఆఫ్టర్నూన్ వచ్చిన వాళ్ళు ఎవరు? రైజ్ యువర్ హ్యాండ్స్. అందరూ మార్నింగ్ ఉన్నారు. ఓకేనా? మార్నింగ్ అందరూ స్టోరీ సరిగ్గా విన్నారా? ఏం చెప్పాను? ఇస్సాకు పెళ్లి కుమార్తెను. ఏం పేరు పెళ్లి కుమార్తె పేరు? ఎవరు తీసుకొచ్చారు చెప్తాను. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎక్కడ తీసుకొచ్చారు? కనానుకు తీసుకొచ్చారు కదా. ఇస్సాకు రిబ్కానుకు వివాహం అయింది. ఇలా వివాహమైన కొన్ని దినాల తర్వాత, కొంతకాలం తర్వాత రిబ్కా గర్భవతి అయింది. గర్భవతి అయ్యి తన గర్భంలో కవలలు ఉన్నారు. ఎవరున్నారు అంటే ఏంటి? ఇద్దరు పిల్లలుంటే కవలలని అంటారు కదా. ఒకరోజు రిబ్కా ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవుడు రిబ్కాతో చెప్పాడు. ఏమని చెప్పాడు? ఏమని చెప్పాడంటే నీ గర్భంలో కవలలు ఉన్నారు అని చెప్పాడు. అంతేకాకుండా ఏం చెప్పారంటే మరి పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడని చెప్పారు. అలా కొన్ని దినములైన తర్వాత రిబ్కా ప్రసవించింది. ఎవరు పుట్టారు? కవలలు పుట్టారు కదా. అయితే ఇప్పుడు పెద్దవాడు ఎలా ఉన్నాడంటే, పెద్దవాడు పుట్టినప్పుడు అతను ఎర్రగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఎర్రగా ఉన్నాడు. తర్వాత తన శరీరం ఎలా ఉందంటే రోమాలు ఉన్నాయి, అంటే వెంట్రుకలు, హెయిర్స్ ఉన్నాయి. ఎలా ఉన్నాయి? వస్త్రం వలె ఉన్నాయన్నమాట. కాబట్టి అతనికి ఏం పేరు పెట్టారంటే ఏశావు అని పేరు పెట్టారు. ఏ పేరు? ఎవరి పేరు? పెద్ద కుమారుని పేరు ఏశావు. ఏశావు అని అంటే ఎర్రని లేదా రోమము అని అర్థం. తర్వాత రెండవ కుమారుడు మరి సాధారణంగానే ఉన్నాడు అనమాట. అంటే నునుపు చర్మం గలవాడు. ఎలాంటి వాడు? నునుపు చర్మం గలవాడు. అయితే వస్తూ వాళ్ళ అన్న ఏశావు యొక్క మడిమ అంటే తెలుసా? అరికాళ్ళ చివరి భాగాన్ని ఏమంటారు? మడిమ పట్టుకొని వచ్చాడనమాట. కాబట్టి అతని పేరు యాకోబు అని పెట్టారు. ఏ పేరు? యాకోబు అనగా మోసగాడు. యాకోబు అంటే ఏంటి? మోసగాడు అని అర్థం అనమాట. కాబట్టి అలాగే కవలలు పుట్టినప్పుడు రిబ్కా ఇస్సాకు ఎంతో సంతోషించారు. అలాగా ఆ దినాల్లో మరి పెద్ద కుమారుడికి జ్యేష్ఠత్వపు హక్కు అనేది ఉండేదన్నమాట. ఏముండేది? ఎవరికి? వెనక నుంచి ఎవరు చెప్పట్లేదు అసలు. ఏముండేది? జ్యేష్ఠత్వపు హక్కు అంటే తండ్రికి ఉన్న ఆస్తిలో 2 భాగాలు పెద్ద కుమారుడికి చెందుతుందన్నమాట. దాన్ని జ్యేష్ఠత్వపు హక్కు అని అంటారు. అంతేకాకుండా తండ్రి అక్కడ మాట్లాడుతున్నారు బాయ్స్, వినాలి ఇక్కడ. తర్వాత తండ్రి మరణించే ముందు ఎవరికైతే ఆ జ్యేష్ఠత్వపు హక్కు ఉందో వారిని దీవించేవారనమాట. ఏం చేసేవారు? దీవించేవారు. ఆ దినాల్లో అది ఆనవాయితీగా ఉండేది. అట్లా వాళ్ళిద్దరు పెరుగుతూ ఉన్నప్పుడు ఏశావు వేటాడేవాడు అనమాట. వేటాడి ఏర్పడి అరణ్యవాసిగా ఉండేవాడు. ఎలా ఉండేవాడు? అరణ్యం అంటే బయట ఉంటుందా లోపల ఉంటుందా? మీకు కూడా చాలా మందికి చెప్పాలి, బయట తిరగడం అంటే ఇష్టం కదా. అట్లాగే ఏశావు కూడా అరణ్యవాసిగా ఉండేవాడు. కానీ యాకోబు మాత్రం ఇంట్లోనే
దానిలోనే ఉంటూ సాధువుగా ఉంటూ తల్లితో ఉంటూ తల్లి చేసే పనులు చూస్తూ తల్లి చేసే వంటలు కూడా నేర్చుకున్నాడు. ఏమి నేర్చుకున్నాడు? వయసు నీకు ఎవరికైనా వంటలు వచ్చా? యాకోబు అనకొచ్చు కదా, యాకోబు అలాగా నేర్చుకున్నాడు అనమాట. ఒకసారి యాకోబు ఆ కలగూర వంటకం చేసుకుంటూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? యాకోబు కలగూర వంటకం చేసుకుంటూ ఉంటే ఈలోపు ఏసావు బయట వేటకెళ్ళేసి అలసిపోయి వచ్చాడనమాట. చూడండి, యాకోబు ఆ కలగూర వంటకం చేసుకుంటా ఉన్నాడు. యాకోబు బయట నుంచి అలసిపోయి వచ్చి యాకోబు చేసుకునే వంటని చూశాడనమాట. చూసి బయట నుంచి వచ్చి చాలా అలసిపోయి ఉన్నాడు, బాగా ఆకలిగా ఉంది. ఇప్పుడు ఏసావు ఏం చేస్తున్నాడంటే యాకోబుని కొంచెం పెట్టమని అడుగుతున్నాడు. ఎవరు? ఎవరిని? ఏమని అడుగుతున్నాడు? కొంచెం పెట్టమని అడుగుతుంటే యాకోబు ఏమన్నాడు తెలుసా? నేను ఒకటి అడుగుతాను, అది ఇస్తే నువ్వు అడిగింది నేను పెడతాను అన్నాడు. మనం కూడా చాలా సార్లు అంతే కదా, ఎవరైనా ఏదైనా అడిగారనుకో నువ్వు అది ఇస్తే నేను ఇది ఇస్తానని బేరం ఆడతాను కదా. యాకోబు కూడా బేరం ఆడుతున్నాడు వాళ్ళ అన్నతో. నేను ఒకటి అడుగుతాను, అది నువ్వు ఇచ్చావంటే నువ్వు అడిగింది నేను ఇస్తాను. కాబట్టి ఏసామన్నాడు, సరే ఏం కావాలో అడుగు అంటే నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇవ్వమని అడిగాడు అనమాట. అడిగినప్పుడు మరి ఏసావు ఏమన్నాడు? నేను ఆకలితో చచ్చిపోతున్నాను, నీ జ్యేష్ఠత్వం నాకెందుకు, నువ్వు తీసుకో అని చెప్పినప్పుడు జ్యేష్ఠత్వాన్ని తీసుకొని యాకోబు ఓకే అనలేదు. వెంటనే ఏమన్నాడు? ప్రమాణం చేయి, మళ్ళీ మాట తప్పిపోతావేమో అని చెప్పి ఏం చేశాడు? ప్రమాణం చేయించుకొని అప్పుడు తను వండిన వంటకాన్ని పెడతాడనమాట. పెట్టినప్పుడు ఏసావు తిని త్రాగి అక్కడి నుంచి లేచి వెళ్తాడు. అలాగా యాకోబు తన జ్యేష్ఠత్వాన్ని ఏం చేశాడు? తృణీకరించాడు అనమాట. జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు. చూడండి, ఈ సందర్భంలో ఇద్దరు సరిగా వ్యవహరించారా? ఇద్దరు కూడా సరిగా వ్యవహరించలేదు. ఏసావుకు ఆకలైంది, ఆకలైపోగానే చచ్చిపోతారా? ఒక్క పూట ఆకలైతే చనిపోతారా? చనిపోరు కదా, కొంచెం ఆగుండాల్సింది కదా. అంత ప్రాముఖ్యమైన జ్యేష్ఠత్వాన్ని ఏం చేశాడు? ఒక్క పూట కూటి కోసం అమ్ముకున్నాడు అనమాట కదా. అలాగే యాకోబు కూడా తన అన్న ఆకలితో ఉన్న సమయంలో అతను చూసుకొని ఆ జ్యేష్ఠత్వాన్ని తీసేసుకున్నాడు అనమాట కదా. కాబట్టి మరి యాకోబుకి ఆ జ్యేష్ఠత్వం విలువ తెలుసు, దేవుని యొక్క విలువ తెలుసు. అయినంత మాత్రాన అయితే ఆ చిన్న వయసు కాబట్టి దేవుని మీద ఆధారపడడం తెలియక ఏం చేశాడు? అమ్మని మోసం చేశాడు. కానీ ఏసావుకు మాత్రం దేవుణ్ణి గురించిన జ్ఞానం కానీ ఆసక్తి కానీ ఏమీ లేదు. ఇలాగా వారిరువురు కూడా పెరిగి పెద్దవారు అవుతూ ఉన్నారన్నమాట. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత మరి వాళ్ళ తండ్రి అయినా ఏసావు పెద్దవాడైపోయాడు. వీళ్ళు కూడా పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళ తండ్రి కూడా పెద్దవాడయ్యాడు, అంటే వృద్ధుడయ్యాడు అనమాట. తర్వాత కంటి మాంద్యం కూడా వచ్చింది. కంటి మాంద్యం అంటే సరిగా కళ్ళు కనిపించట్లేదు. కొంతమంది ముసలి వాళ్ళకి ఆ ముసలి వాళ్ళు అయిన తర్వాత కళ్ళు సరిగ్గా కనిపించవు కదా. అలాగే ఏసావు కూడా ఇస్సాకు కూడా సరిగా కళ్ళు కనిపించట్లేదు అనమాట. ఈ ఏసావు అప్పుడప్పుడు వేటగాడు కదా, వేటాడి అలాగా యొక్క ఆహారాన్ని తెచ్చి తండ్రికి పెడుతూ ఉంటే ఇస్సాకు తింటూ ఉండేవాడు అనమాట. ఇప్పుడు వృద్ధాప్యం వచ్చేసరికి ఇస్సాకు ఏం చేశాడంటే తన కుమారుడైన ఏసావును పిలిచి నువ్వు నేను దీవించినట్లు నువ్వు వెళ్ళి వేటాడి నాకు ఇష్టమైన ఆహారాన్ని తీసుకొని రమ్మని చెప్తాడనమాట. యాకోబుకు
హక్కుదారుడు కాడని తెలుసా తెలీదా? తెలుసా తెలీదా? దేవుడు ముందే చెప్పాడు కదా. రిబ్కా వాళ్ళు తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు రిబ్కాకు చెప్పాడా లేదా? ఆ పెద్దవాడు ఆ చిన్నవాడికి దాసుడు అవుతానని. మరి రిబ్కాకు చెప్పినప్పుడు ఇస్సాకు తెలియదా ఈ విషయం? తెలిసి కూడా మరి అక్కడ అజ్ఞానంగా ప్రవర్తించాడనమాట. సరే, ఈ మాట అంటే ఇస్సాకు ఏసావుకు చెప్తున్నప్పుడు వాళ్ళ తల్లి వినింది. ఎవరు విన్నారు? అంత టెన్షన్ మొదలైంది. ఎందుకు? అదేంటి, దేవుడు నాకు ఇలా చెప్పాడు కదా, మరి ఏంటి వీరి తండ్రి ఏసావుని ఆశీర్వదిస్తానంటున్నాడు అనుకుంది. అయితే ఏం చేయాలి? ఆ సమయంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాల్సింది, దేవుణ్ణి అడగాల్సింది. కానీ అడగకుండా సొంత ప్రయత్నాలు చేసింది. దేని కొరకు? యాకోబుకి సహాయం చేయాలని. అర్థమవుతుందా? కాబట్టి యాకోబుని పిలిచి ఆ విషయం అంతా చెప్పింది. కానీ తండ్రి ఏసావును దీవించాలని వేటాడి ఆహారం తీసుకొని రమ్మన్నాడు. కాబట్టి నువ్వేం చేస్తావంటే మన మందలోకి వెళ్ళి మేకను తీసుకొని రా, మేక పిల్లని తీసుకొని రా. నేను ఆ యొక్క మీ తండ్రికి ఇష్టమైన ఆ రుచికరమైన వంట తయారు చేస్తాను, నువ్వేది తీసుకెళ్ళు అంటే మరి యాకోబు ఫస్ట్ ఒప్పుకోడనమాట. కానీ తల్లి మరి ఒప్పించి ఆ వంటకం చేసి ఆ యొక్క ఆ మేక చర్మాన్ని, యాకోబు నున్నని వాడు కదా, అవునా కాదా? ఎలాంటి వాడు యాకోబు? నున్నని వాడు. ఏసావు వెనకబాటు చెప్పాలి. ఏసావు ఎలాంటి వాడు? కాబట్టి తల్లి ఏం చేస్తారంటే ఆ మేక పిల్ల యొక్క చర్మాన్ని యాకోబు యొక్క చేతులకు, తర్వాత ఆ యొక్క మెడకు కట్టివేసి ఆ ఆహారాన్ని ఇచ్చి తండ్రి దగ్గరికి ఎవరిని పంపిస్తుంది? యాకోబుని పంపిస్తుంది అనమాట. కాబట్టి యాకోబు వెళ్తాడు. యాకోబు వెళ్ళేసి తండ్రి దగ్గరకు యాకోబు వెళ్తాడనమాట. వెళ్ళి చెప్తాడు, నా తండ్రి నీవు అడిగినది నేను తీసుకొచ్చాను, మీరు లేచి దీన్ని తిని నన్ను దీవించండి అని చెప్తే అప్పుడు తండ్రి అంటాడు, నీవెవరు అని అడిగినప్పుడు యాకోబు చెప్తాడు, నీ కుమారుడైన ఏసావునని చెప్పి అబద్ధం చెప్తాడనమాట. తండ్రి అడుగుతాడు, ఇంత త్వరగా ఎలా వచ్చావు? వేటాడి మరి ఏదో ఒక జంతువుని తీసుకొని వచ్చి ఆహారం సిద్ధపరచడానికి చాలా టైం పడుతుంది కదా, పట్టదా? కానీ యాకోబు అంత త్వరగా వచ్చేసరికి తండ్రికి అనుమానం వచ్చి అడుగుతాడు, ఇంత త్వరగా ఎలా వచ్చావు అంటే నీ దేవుడే దాన్ని నా ముందుకు తీసుకొచ్చాడని రెండో అబద్ధం చెప్తాడనమాట. సరే, ఇప్పుడు ఇస్సాకు ఏం చేస్తాడంటే, సరే నువ్వు ఏసావులో కాదో నేను కవిని చూస్తాను, దగ్గరకు రమ్మని పిలుస్తాడు. పిలిచినప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు యాకోబు యొక్క చేతులు, మెడ, చర్మం ఎలా ఉంది? రోమములతో నిండి ఉంది. కాబట్టి కవిని చూసినప్పుడు అలాగా రోమములతో నిండి ఉన్న కారణాన్ని బట్టి తండ్రి అంటాడు, స్వరము యాకోబు స్వరమే గాని చేతులు ఏసావు చేతులే అని చెప్పి తాను తీసుకొచ్చిన ఆ యొక్క ఆహారాన్ని తిని కుమారుడితో చెప్తాడు, నా కుమారుడా దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకోమని చెప్తాడు. ఏం చెప్తాడు? వెనక బాయ్స్ చెప్పాలి, గర్ల్స్ కూడా అలాగే ఉన్నారు. ఎవరు చెప్తారు? ఎవరికి చెప్తారు? యాకోబు చెప్పినప్పుడు మరి యాకోబు దగ్గరకు వచ్చి తండ్రిని ఏం చేస్తాడు? చెప్పాలి ముందు. ముద్దు పెట్టుకున్నప్పుడు అప్పుడు వాళ్ళ తండ్రి ఏమంటాడంటే, నా కుమారుని యొక్క సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉంది అని చెప్పి దీవిస్తాడనమాట. అట్లా దీవించిన తర్వాత యాకోబు తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తక్షణమే
వెళ్ళిపోయిన వెంటనే ఎవరు వస్తారు? ఏసావు వస్తారనమాట. ఏసావు వచ్చేసి, నా తండ్రి నువ్వు చెప్పినట్లు చేసి ఉన్నాను, నువ్వు లేచి నన్ను దీవించినట్లు దీన్ని తినమని చెప్పేసరికి ఇస్సాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. అదేంటి ఇప్పుడే కదా వచ్చాడు, నేను తిని దీవించాను కదా అని నువ్వెవరివి అని అడుగుతారనమాట. అయితే అప్పుడు ఏసావు చెప్తాడు, నేను ఏమని చెప్తారు? నీ పెద్ద కుమారుడైనా ఏసావును, పెద్ద కుమారుడైనా, అక్కడ బాయ్స్ ఇక్కడ చూసి వినండి, ఏసావును అని చెప్పగానే చాలా భయం వేస్తుంది. ఎవరికి? ఇస్సాకు భయం వేసి గడగడగడ వణికిపోతాడనమాట. అప్పుడు మరి ఇస్సాకు చెప్తాడు, ఇంతకు ముందు వచ్చిన వాడు ఎవరు? నేను దానిలో తిని నేను నిజముగా దీవించానని చెప్తాడనమాట. చెప్పినప్పుడు ఏసావు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు కదా, ఏసావుకు తెలీదా తన దీవెనకు పాత్రుడు కాడని? తెలుసా తెలీదా? జ్యేష్ఠత్వం అమ్ముకున్న తర్వాత ఇక దీవెన రాదు. మధ్యలో అందరి పక్కన చూస్తున్నాం చూడండి. తెలిసి కూడా ఏం చేస్తాడంటే పెద్దగా కేక వేసి ఏడుస్తాడనమాట. ఏడ్చి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. అయితే తమ్ముడి మీద ఏమొస్తుంది? ఎలాంటి కోపం? చాలా కోపం వస్తుంది. ఎలాంటి కోపం? చాలా కోపం వచ్చి ఏం చేయాలనుకుంటాడు? చంపాలనుకుంటాడు అనమాట. చంపాలనుకుంటాడు. అయితే యాకోబు అట్లా మోసం అయితే చేశాడు, కానీ ఇప్పుడు యాకోబుకి ఏం లేదు? నెమ్మది లేదు. ఏం లేదు? నెమ్మది లేదనమాట. యాకోబుకి నెమ్మది లేదు. ఎందుకంటే తన అన్న ఎక్కడ చంపుతాడో అన్న భయం. అందరు వినాలి, ఇక్కడ చాలా మంది వినట్లేదు. తలంచుకొని ఎవరో కొన్ని పనులు చేస్తున్నారు, కొన్ని దిక్కులు చూస్తున్నారు. అందరు ఇది చూడాలి. యాకోబుకు భయపడుకుంది. తన అన్నయ్యని ఏసావు తన జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడు కదా, దీవెన కూడా తీసుకున్నాడు కదా, చంపేస్తాడేమోనని భయం, దుఃఖం. తర్వాత తల్లికి కూడా భయం వేస్తుంది ఇప్పుడు. ఎందుకంటే పెద్ద కుమారుడు చిన్న కుమారుడిని చంపుతాడేమో. కాబట్టి ఇప్పుడు చిన్న కుమారుడు ఏమైపోవాలి? ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. కుమారుడు దూరం వెళ్ళిపోతాడేమోనన్న ఆ దుఃఖం తల్లికి. అర్థమవుతుందా? ఏసావుకి ఆ జ్యేష్ఠత్వాన్ని బట్టి, ఆశీర్వాదాన్ని బట్టి తన తమ్ముడిని చంపాలనే ఆ తపన. తర్వాత అలాగా యొక్క ఇస్సాకు యొక్క గుడారం దుఃఖంతో నిండిపోయింది. నెమ్మదే లేదనమాట. కాబట్టి పాపం అనేది ఒక మనిషి జీవితంలో దేన్ని తీసుకొస్తుంది? దుఃఖాన్ని తీసుకొస్తుంది. కాబట్టి పాపం వల్ల వచ్చే జీవితం ఏంటి? మరణం. పాపం యొక్క అంతం ఏంటంటే దుఃఖం అన్నమాట. పాపం యొక్క అంతం దుఃఖం. కాబట్టి ఇలాగా ఇప్పుడు రిబ్కా ఏం చేస్తుందంటే కుమారుడిని పిలిచింది. యాకోబుని పిలిచి ఏం చెప్పిందంటే, మీ అన్న నీ మీద చాలా కోపంగా ఉన్నాడు, నిన్ను చంపాలనుకుంటున్నాడు. కాబట్టి నువ్వేం చేయాలంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇక్కడి నుంచి ఏం చేయాలి? వెళ్ళిపోవాలి. నా అన్న అయిన లాబాను హారానులో ఉన్నాడు, నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్పగానే యాకోబుకు చాలా భయం వేస్తుంది. ఎందుకంటే యాకోబు ఇంతకు ముందు ఎక్కడికి వెళ్ళలేదు కదా, ఇంట్లోనే ఉండేవాడు అని చెప్పాను కదా. బాయ్స్ అందరూ ఇటు చూడాలి. కాబట్టి ఇంతకు ముందు యాకోబు ఎక్కడికి వెళ్ళలేదు కాబట్టి యాకోబుకి చాలా భయం వేసింది అనమాట. బాగా కలవరంతో నిండిపోయింది హృదయం. ఎలాగా అని. అయితే తల్లి కొంచెం ధైర్యపరిచింది, నువ్వేం భయపడుతూ మీ అన్న కోపము తగ్గిన తర్వాత నేను మళ్ళీ నిన్ను ఇక్కడికి పిలిపిస్తాను అని చెప్పి కొంచెం ధైర్యపరుస్తుంది అనమాట. ధైర్యపరుస్తుంది. అలాగే తర్వాత ఇస్సాకు కూడా తన తండ్రి కూడా కుమారుడిని తల్లి పిలిచి కుమారుడికి చెప్తుంది. తర్వాత తండ్రి కూడా యాకోబుని పిలుస్తాడన్నమాట మాట్లాడాలని.
ఏమని అంటే, నా కుమారుడా, నువ్వు ఇక్కడ కనాను స్త్రీలలో ఎవరిని వివాహం చేసుకోవద్దు. నువ్వు హారానికి వెళ్ళి మీ మామ అయిన లాబాను కుమార్తెల్లో ఒకరిని వివాహం చేసుకో, ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్తాడనమాట. కాబట్టి ఇంట్లో ఉండమని ఎవరు చెప్పట్లేదు, అర్థమవుతుందా? కాబట్టి ఏం చేయాలో యాకోబుకి తోచడం లేదనమాట. కాబట్టి ఇంకేం చేయాలి, ఎట్టకేలకు అక్కడి నుంచి వెళ్ళాలని బయలుదేరాడు. అయితే ఒకటే ఆలోచనలు అనమాట. ఎందుకు? ఆ హారాన్ని ఎక్కడ ఉంటుంది, వాడు మామ లాభాన్ని ఎవరో అతనికి తెలియదు, ఎప్పుడు చూడలేదు. అమ్మాయి చెప్పి వాడు మామని అతను ఎప్పుడు చూడలేదు. ఆ హారాల్లో ప్రజలు ఎలా ఉంటారు, వాడు ఏ దేవుడిని పూజిస్తారు, ఇలాంటి ఆలోచనలు అనమాట. నా అన్నయ్య ఏసాకు నా మీద ఈ ద్వేషం పోదా, ఇట్లాంటి ఆలోచనలతో ఏం చేస్తాడంటే ఇంకా అక్కడి నుంచి వెళ్ళడానికి బయలుదేరతాడు అనమాట. బయలుదేరి అలాగా వెళ్తా ఉంటే ఈవినింగ్ అయిపోతుంది, ప్రొద్దుగూకుతుంది. ప్రొద్దుగూకిన తర్వాత ఇంకా చీకటిగా ఉంది కదా అని చెప్పి ఎక్కడ వరకు వెళ్ళాడో అక్కడ ఇంకా పడుకోవడానికి సిద్ధపడతాడు. ఏం చేస్తాడు, అక్కడున్న రాళ్ళలో ఒక రాయిని తీసుకొని రాళ్లలో ఒక రాయి తలగడగా పెట్టుకొని నిద్రపోతాడనమాట. ఒక రాయి తలగడగా పెట్టుకొని నిద్రపోతా ఉంటాడు. చాలా అలసిపోయినాడు కాబట్టి త్వరగా నిద్ర వస్తుంది. అలా పడుకొని ఉంటాడు. నిద్రపోతూ ఉన్నప్పుడు ఒక వింత కళ వస్తుంది. ఎలాంటి కళ వస్తుంది? ఒక వింత కళ వస్తుందన్నమాట. తన కళలో ఒక నిచ్చెన భూమి మీద నిలబెట్టి ఉంటుంది. ఆ నిచ్చెన ఎక్కడ వరకు ఉంటుందంటే ఆకాశం వరకు ఉంటుంది. ఏంటిది? వాయిస్ కనుక వాడు చెప్పాలి. ఎక్కడ కనిపించింది నిచ్చెన యాకోబుకి? కళలో కనిపించింది అనమాట. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది? భూమి మీద నుండి ఆకాశం మీద వరకు ఉందన్నమాట. అయితే ఈ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. యాకోబు పడుకొని ఉంటాడు. కలలో ఒక నిచ్చెన, మరి అది భూమి మీద నుంచి ఆకాశం వరకు ఉంటుంది. ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉంటారన్నమాట. అయితే అలా ఉన్నప్పుడు యాకోబుకు ఒక స్వరం వినిపిస్తుంది. ఏం వినిపిస్తుంది? ఒక స్వరము వినిపిస్తుంది అనమాట. ఆ స్వరము యాకోబు ఎప్పుడు కూడా వినలేదు. ఆ స్వరం యాకోబు ఎప్పుడు కూడా వినలేదన్నమాట. ఏంటి స్వరము అని అనుకుంటూ ఉంటాడనమాట. అనుకుంటూ ఉన్నప్పుడు అప్పుడు ఒక స్వరం ఏమని దేవుడు మాట్లాడతాడు. అయితే అది దేవుని స్వరం అని యాకోబుకు తెలియదు అనమాట. తీయండి ఆదికాండము 28వ అధ్యాయము 13వ వచనం. తీసిన వాడు లేదు, చదవండి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి చదువు. ఇప్పుడు ఏమని వినిపిస్తుంది అంటే ఆ దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట. నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడనైనా యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ స్థలము నీకును నీ సంతానమునకు ఇచ్చేదను అనే స్వరము వినిపిస్తా ఉందన్నమాట. అంతేకాకుండా నీ సంతానమును భూమి మీద లెక్కకు ఇసుక రేడవలంతా ఇసుక రేడవల వలె అవుతుంది అని చెప్తాడు అనమాట. ఇంకా అలాగే స్వరం వినిపిస్తా ఉంటుంది. ఏమని వినిపిస్తుంది? నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపిస్తావు. అంతేకాకుండా భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగా, నీ సంతానం మూలంగా ఆశీర్వదింపబడును అని చెప్తాడు.
ఇంకా ఏం చెప్తాడంటే నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు వెళ్ళే ప్రతి స్థలములో నిన్ను కాపాడుతాను అనే స్వరము యాకోబుకు వినిపిస్తుంది. ఇంకా యాకోబుకి భయం వేస్తుంది, మెలకు వస్తుంది. ఏంటబ్బా ఏంటిది అని అలాగా మెలకు వచ్చిన తర్వాత లేచి ఆలోచిస్తాడనమాట. తర్వాత యాకోబు ఏమనుకుంటాడంటే ఈ స్థలం ఎంతో భయంకరం, నిశ్చయంగా యెహోవా ఇక్కడ ఉన్నాడు, ఇది నాకు తెలిసినది కాదు అని అనుకొని ఏం చేస్తాడంటే యాకోబు నిద్ర నుండి మేలుకొని అక్కడ తలగడగా పెట్టుకున్న రాయిని తీసి స్తంభంగా నిలిపి దాని మీద నూనె పోస్తాడు. ఆ తలగడగా పెట్టుకున్న రాయి తీసి స్తంభంగా నిలబెట్టి దాని మీద నూనె పోసి ఆ స్థలంలో దేవుణ్ణి ఏం చేస్తాడు? ఆరాధిస్తాడు అనమాట. దేవుణ్ణి ఆరాధిస్తాడు. అంతేకాకుండా అనుకుంటాడు ఇది దేవుని మందిరము, ఇది పరలోకపు గవిని అని అనుకున్న తర్వాత మరి ఒక మొక్కుబడి చేసుకుంటారు. ఎవరు? యాకోబు. వినాలి, సరే కూర్చోండి, ఆడుకోవద్దు. అక్కడ ఏమని మొక్కుబడి చేసుకుంటాడంటే ఆదికాండం 28వ అధ్యాయము 22వ వచనం చదవండి. మరియు స్తంభముగా దేవుని మందిరము అగును, నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. కాబట్టి దానికంటే ముందు దేవుడు ఏం చెప్తాడంటే నువ్వు వెళ్ళు దేశంలో నుంచి నిశ్చయంగా తిరిగి నేను ఇక్కడికి నిన్ను తీసుకొని వస్తాను అన్నప్పుడు అలాగా యాకోబు దేవునికి మొక్కుకుంటాడు అనమాట. అంటే తనకున్న దాంట్లో ఏమి, తనకు వచ్చే దాంట్లో ఏమి, తనకున్న సమస్తంలో దేవునికి 10వ వంతు 10వ భాగం ఇస్తానని మొక్కుకున్నాడు. 10వ భాగం అంటే ఏంటి చెప్పండి? తెలుసా మీకు? మీరు ఎవరైనా 10వ భాగం దేవునికి ఇస్తారా? అసలు తెలుసా? ఎవరికి తెలియదా 10వ భాగం అంటే ఏంటి? చెప్పు, తెలుసన్నావు కదా. ఎవరికి తెలియదా 10వ భాగం అంటే? మనం కూడా దేవునికి 10వ భాగం చెల్లించాలన్నమాట. ఎలాగా అంటే ఇప్పుడు మీ పేరెంట్స్ ని మీకు 100 రూపీస్ ఇచ్చారనుకోండి, దాంట్లో 10th పార్ట్ అంటే 10 రూపీస్, 100 రూపీస్ లో 10th పార్ట్ అంటే 10 రూపీస్, 50 రూపీస్ కాదు. అర్థమవుతుందా? ఒకవేళ మీ పేరెంట్స్ మీకు 50 రూపీస్ ఇచ్చారనుకోండి, దాంట్లో 10th పార్ట్ అంటే 10వ భాగం 5 రూపాయలు. ఓకేనా? 500 ఇస్తే దాంట్లో 10వ భాగం 50 రూపాయలు. కాబట్టి అట్లాగా దేవునికి మనం కూడా 10వ భాగాన్ని చెల్లించాలి. అలా ఇస్తానని చెప్పి యాకోబు ఏం చేశాడు? మొక్కుకున్నాడు అనమాట. మొక్కుకున్నాడు. అయితే ఈ నిచ్చెన ఎలా ఉంది అంటే భూమి మీద నుంచి పరలోకానికి ఉందన్నమాట. కాబట్టి దాన్ని ఎక్కితే ఎక్కడికి వెళ్ళొచ్చు? పరలోకానికి వెళ్ళొచ్చు అనమాట. అయితే ఈ నిచ్చెన అది మనకు కనిపిస్తుందా అంటే అది కనిపించదు. అది చెక్కతో చేసింది కాదు. ఆ నిచ్చెన ఎవరు అంటే ఆ నిచ్చెనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనమాట. కాబట్టి యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు. కాబట్టి తండ్రి యొద్దకు అంటే తండ్రి ఎక్కడ ఉంటాడు? పరలోకంలో. కాబట్టి పరలోకంలోకి వెళ్ళాలంటే ఎవరి ద్వారా వెళ్ళొచ్చట? యేసు ప్రభు ద్వారానే. కాబట్టి ఆ నిచ్చెన ఎవరు? ఆ నిచ్చెన యేసు ప్రభువే. కాబట్టి యేసు ప్రభు పరలోకం నుండి ఈ భూలోకానికి వచ్చి పరలోకానికి వెళ్ళే మార్గాన్ని దేవుడు మనకు బోధించాడు. కలువరిశిలలో మన కొరకు యేసు ప్రభు వారు ఏం చేశారు? మరణించారనమాట. కాబట్టి యేసు ప్రభు ద్వారా మాత్రమే మనము పరలోకానికి చేరుకోగలం.
అయితే ఒక పని చేయాలి. ఏం చేయాలి? పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? మన పాపాలను మనము ఒప్పుకోవాలి. పాపాన్ని ఒప్పుకోకుండా ఎవరు కూడా పరలోకానికి వెళ్ళరు. మీరందరూ బిబిఎస్కి ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారు? కొంతమంది చెప్పారు రక్షణ పొందడానికి వచ్చారంట. కొంతమంది తిని ఆడుకొని ఐస్ క్రీమ్లు ఐస్ కొనుక్కొని నిద్రపోయి వెళ్ళడానికి, అంతేనా? కాబట్టి దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఇక్కడ తీసుకొచ్చాడు. ఆ పరలోకానికి వెళ్ళే మార్గాన్ని మీరు తెలుసుకొని అలాగూ పరలోక వారసులు కావాలని. కాబట్టి మరి యాకోబు మరి తప్పు చేశాడు, అక్కడ మోసం చేశాడు. యాకోబు జీవితంలో ఏమొచ్చింది? దుఃఖం వచ్చింది, భయం వచ్చింది. కాబట్టి పాపాన్ని ఒప్పుకుంటే పరలోకానికి వెళ్ళొచ్చు అన్నమాట. కాబట్టి అలాగా అక్కడి నుంచి యాకోబు వాళ్ళ మామ ఇంటికి వెళ్తాడు. అక్కడ యాకోబు కుమార్తెల్ని వివాహం చేసుకుంటాడు. అక్కడ పిల్లలు పుడతారనమాట. అయితే 20 సంవత్సరాలు అక్కడ ఉన్న తర్వాత మళ్ళా దేవుని దూత అతనికి కలలో ప్రత్యక్షమై నువ్వు తిరిగి కనానికి వెళ్ళమని చెప్తారు. కాబట్టి యాకోబు లేచి యాకోబు వెళ్ళేటప్పుడు ఒక్కడగా వెళ్ళాడు. అయితే ఇప్పుడు ఎవరున్నారు అతనికి? భార్యలు, పిల్లలు, ఇంకా గొర్రెలు, పశువులు, దాసీంద్రు అందరూ ఉన్నారనమాట. కాబట్టి వారందరినీ తీసుకొని తిరిగి ప్రయాణం అయ్యేటప్పుడు మళ్ళా భయం మొదలైంది. మళ్ళా ఏమైంది? భయం మొదలైంది అనమాట. తన అన్న ఏం చేస్తాడు అని. కాబట్టి తన దగ్గర ఉన్న సమూహం అంతటిని 2 గుంపులుగా చేసి అలాగా పంపిస్తూ, అన్నకు ముందు కానుకలు పంపిస్తూ అలా పంపిస్తా వచ్చినప్పుడు ఒంటరిగా యాకోబు మిగిలిపోతాడు అనమాట. మిగిలిపోయినప్పుడు దేవుని దూత అతనితో పోరాడుతుంటది అనమాట. అయితే దేవుని దూత అతనితో పెరుగులాడుతుందన్న విషయం అతనికి తెలియదు. పోరాడుతూ ఉన్నప్పుడు తన స్వశక్తి మీదనే ఆధారపడతాడు అనమాట చేయం కొరకు. అయితే దేవుని దూత అతని తొడ గూటి మీద కొట్టినప్పుడు ఓడిపోతాడు. అప్పుడు అర్థమవుతాడు తనతో పెరుగులాడుతున్నది దేవుని దూత అని. కాబట్టి నీవు నన్ను పోనివ్వు, తెల్లవారుతుందని దేవుని దూత అన్నప్పుడు యాకోబు అంటాడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నేను నిన్ను పోనివ్వను అంటాడు. కాబట్టి ఏం కోరుకుంటున్నాడు ఇప్పుడు యాకోబు? ఆశీర్వాదాన్ని కోరుకున్నప్పుడు నీ పేరేంటి అని చెప్పి దేవుని దూత అడిగినప్పుడు యాకోబు ఏం చెప్తాడంటే తన పేరు యాకోబు అని చెప్తాడు. ఎప్పుడైతే దేవుని దూత మరి యాకోబుని కొడతాడో అప్పుడు తన తప్పులన్నీ కూడా గ్రహించుకొని ఒప్పుకున్నాడు. ఏమని? యాకోబు అంటే నేను మోసగాడని ఒప్పుకున్నాడు అనమాట. అలాగా అనేక శ్రమలు అనుభవించిన తర్వాత యాకోబు దేవుణ్ణి నమ్మడం నేర్చుకుంటాడనమాట. కాబట్టి చిన్న వయసులోనే కనుక గ్రహింపు ఉంటే యాకోబు ఎంతో మేలు పొంది ఉండేవాడు. కాబట్టి అన్ని శ్రమలు అనుభవించిన తర్వాత మాత్రమే దేవుణ్ణి నమ్మడం, దేవుని మీద ఆధారపడడం నేర్చుకున్నాడు. కాబట్టి మీరేం చేయాలి? ఇప్పుడు యాకోబు జీవితం ద్వారా దేవుడు మీకు ఒక విషయాన్ని నేర్పిస్తున్నాడు. ఏమని? చిన్న వయసులోనే దేవుణ్ణి ఏం చేయాలి? నమ్మాలి. దేవుణ్ణి నమ్మాలి, దేవుని మీద ఆధారపడాలి. అలాగా బాల్యంలోనే దేవుని మీద ఆధారపడితే యాకోబు అనే అన్ని శ్రమలకు ఉన్నట్టే భయంతో, దుఃఖంతో యాత్ర సాగించాల్సిన అవసరం ఉండదు. కాబట్టి మీరేం చేయాలి? ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకోవాలి, దేవుని మీద ఆధారపడడానికి తీర్మానం చేసుకోవాలన్నమాట. కాబట్టి పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలని చెప్పాను? పాపాలు ఒప్పుకొని దేవునికి ఏం చేయాలి? అప్పగించుకోవాలి. ఏం చేయాలి? అప్పగించుకోవాలి. కాబట్టి ఈ రోజే మీరేం చేయాలి? మీ పాపాన్ని యేసు ప్రభువా నేను పాపిని, నా పాపాన్ని క్షమించమని అడిగితే యేసు ప్రభు మీ పాపాన్ని క్షమిస్తాడు. అలాగే మీరు దేవుడిని అప్పగించుకుంటే దేవుడు మిమ్మల్ని మీరేమన్నా మోసం చేయకుండానే దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం.
ప్రార్థన అంత దొరికితే మాట్లాడుతున్నాను. ప్రార్థన అందరూ మోకాళ్ళమండి. త్వరగా చేతులు జోడించండి. కళ్ళు మూసుకోండి. వాళ్ళ మొత్తం లేపండి. వాళ్ళని లేపండి. మీరు లేపాలన్నా లేచిపోవాలి. ప్రార్థన. నేను మా తండ్రి పరిశుద్ధమైన దేవాన్ని పరిశుద్ధ వారిని పొందనాలు. ఆరో పాటల ద్వారా ప్రభావం మొత్తం మాట్లాడుతూ వచ్చారు. చిన్న హృదయాన్ని కూడా దర్శించారు. నేను యాకోబు ఎలాగో ఆయన తన తండ్రిని మోసం చేసి ఆయన ఏసాకు రావాల్సిన దేశత్వాన్ని తను పొందాడు. అయితే మొదటి ఆశీర్వాదం తన మీదనే ఉంది. దేవుడు ముందుగానే చెప్పాడు గర్భంతో ఉన్నప్పుడు ఎదుట ఆయన పెద్దవాడు చిన్నవాడికి దాసులగినని చదివించిన వాగ్దానములు నెరవేరుస్తున్నాయి. ఈ రూపాన తను ప్రభావం పొందాలని ఆశించారు. తద్వారా ఎన్నో కష్టాలు ఎన్నో శ్రమలు పొందుతూ వచ్చాడు. తన ఇంటిని వదిలి తన మామ దగ్గరికి లాభానికి వెళ్తూ వచ్చాడు. ఇలాగే ఎన్నో పాఠాలు నేర్పిస్తూ వచ్చావు. 20 సంవత్సరాలు తనకు ప్రభా నేర్పిస్తూ వచ్చాడు. తద్వారా ఆయన ప్రభా చేసిన వైపు సంస్థలను భయం ఇంటిని వదలాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితి తన ఎన్నో ఎంతనప్పుడు మార్పులు రాత్రి అయింది. తన రాత్రి రాయిని తీసుకొని తన గడిగా చేసుకుని పండుకున్నాడు. రాత్రి దర్శనం ఇసుకోవచ్చు. ఆవిడ పొరలాకున్న దేవుడు యాకోబుతో సంధి చేసుకున్నాం. ఓ దేవా యాకోబు దర్శనం ఇచ్చి నేను ప్రభావం దేవుడని సాకు దేవుడని అని మీరు సెలవిస్తూ వచ్చాను. నేను నిన్ను ఆశీర్వదిస్తానని మీరు చెప్పాను. మనకు అప్పటికి అర్థం కాలేదు. తర్వాత అర్థం చేసుకున్నాను. నేను మా తండ్రి దిగుదల కూడా అలాగే ప్రభాని వాగ్దానాలు నీ స్వరం విని అలాగే నీ ఆశీర్వాదాలు పొందుటకు సహాయం చేయడం ప్రారంభిస్తాను. ఈ సమయంలో ఎంతమందిని దర్శించావో మనకు తెలియదు. వారు తీర్మానంలో రక్షణ తీర్మానం చేసుకుంటే గ్రూప్ డిస్కషన్ ఆయన టీచర్స్ కూడా వారితో మాట్లాడటకు సహాయం చేయడం ప్రార్థన చేస్తారు. మీరే మేము పొందుకోమని ఏ స్నామంలో ప్రార్థన చేస్తుంది. అడిగేది నామ సత్యం గ్రూప్లోకి వెళ్ళండి.